ఇక చిన్నారుల అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం బాల భరోసా కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇక పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాల భరోసా కార్యక్రమంలో డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో కలిసి కలెక్టర్ పాల్గొని ప్రారంభించారు. ఎదుగుదల నెమ్మదిగా ఉన్న చిన్నారుల ఆరోగ్య ఉన్నతికి బాల భరోసా కార్యక్రమం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ బాల భరోసా కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలలో చేరిన విద్యార్థుల్లో ఎదుగుదల లోపాలు గుర్తించిన వారిని బాల భరోసా కేంద్రాల్లో చేర్పించడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడ వారికి అవసరమైన ప్రత్యేక వైద్య సేవలు అందించడం ద్వారా వారికి స్వాంతన కలుగుతుందన్నారు. అలాగే ఒకవేళ ప్రత్యేక ఉత్తమ సేవ వైద్య సేవలు అవసరమైతే వారికి పై ఆసుపత్రులలో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. చిన్నారుల అనారోగ్య సమస్యలు ఎదుగుదల లోపాలు తొందరగా గుర్తించగలిగితే త్వరితగిన ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని తెలిపారు. ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి మళ్ళీ క్లస్టర్గా డివైడ్ చేసి ఈరోజు ఒక 7 మండలాలు, రేపు ఒక 7 మండలాలు, తర్వాత మండే ఒక 7 మండలాలు, 3-4 డేస్లో ఎవరైతే పిల్లలకి గుర్తించారు ఎవరికి కొంత డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నాయి, కార్డియల్ ఇష్యూస్ ఉన్నాయి, న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొంత వారికి ఏవైతే తినడం ఉన్నాయో, కూర్చోవడం ఉన్నాయో, ఈ వాకింగ్ కానీ అటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ అంగన్వాడీ టీచర్సే వారికి గుర్తించి ఆర్బీఎస్ టీం కూడా గుర్తించి ఇక్కడ డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో తీసుకోవడం జరుగుతుంది. సో అందరికీ ఇటువంటి చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మొన్న మనం గతంలో అపోలో హాస్పిటల్స్లో సైకాలజీ కూడా క్యాంప్ చేసి మళ్ళీ కార్డియో సర్జరీ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు బిఫోర్ ఆఫ్టర్ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి, అటువంటి చాలా కేసెస్ ఉన్నాయి. సో చిన్న చిన్న ఏవైతే ఇష్యూస్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ అటువంటి కూడా స్టార్టింగ్లో పిల్లలు అది జన్మించినప్పుడు అది వాకింగ్ కానీ కూర్చోవడం కానీ సరిగా రావడం లేదు, కానీ ఇక్కడికి మళ్ళీ వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ ద్వారా మరి వారం కూర్చోవడం, వాకింగ్, తినడం అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో నేను ఇక్కడ పేరెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో అదే కోరుతున్నాము. మనం డాక్టర్ పరంగా మళ్ళీ ఇక్కడ ఏవైతే కేసెస్ పరిష్కారం చేయొచ్చు, మనం వారంలో కనీసం ఒక్కసారి అయినా ట్రీట్మెంట్ ఇస్తే ఇంకో తప్పకుండా